హలో అండి. ఈ ఆగస్టు 15వ తారీఖు ఆనాటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఖడ్గం మళ్ళీ రిలీజ్ కాబోతుంది. మన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో, అలాగే ప్రొడ్యూసర్ మధు గారి ప్రొడక్షన్లో ఈ సినిమా సూపర్గా ఆడింది ఆ రోజుల్లో. అది కమర్షియల్ వాల్యూస్తో కలిసిన దేశభక్తి సినిమా. మీ అందరూ కూడాను థియేటర్స్లో తప్పకుండా చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ. రెడీ సార్. ఖడ్గం సినిమా నాకు చాలా స్పెషల్, ఎందుకంటే చాలా మంచి పేరు, మాస్. అప్పటి వరకు నేను ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసినప్పుడు సడన్గా కృష్ణవంశీ ఖడ్గం అనేది రావడం నా కెరీర్కి బాగా హెల్ప్ అయింది. మంచి అప్రిషియేషన్ వచ్చింది. అలాగే రవితేజ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లు కానీ చాలా బ్యూటిఫుల్ ఫిలిం. అది ఎప్పుడు కూడా ప్రతి ఇండిపెండెన్స్ డేకి అందరూ చూస్తూనే ఉంటారు. ఈసారి పర్టికులర్గా ఆగస్టు 15వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. దాంట్లో బ్యూటిఫుల్ సాంగ్స్, నువ్వే సాంగ్ నా లైఫ్ టైం ఫేవరెట్ సాంగ్ అది. మీరు ఆగస్టు 15 థియేటర్లో ఖడ్గం అనే ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఖడ్గం సినిమా వచ్చి ఇంచుమించు 25 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఆగస్ట్ 15కి ఇది రిలీజ్ అయినట్టే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఈ ఆగస్ట్ 15కి మా మధుమురళి గారు నిర్మించిన ఖడ్గం సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమాను చూడండి. ఎందుకంటే 25 ఏళ్ళు అయినా కూడా ఈ సినిమా ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. ద క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ. ఇంక ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు కళ్ళల్లో రక్తం పెట్టుకుని మరీ యాక్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్లు అలాంటివి, అందరి క్యారెక్టర్ అలాంటివి. అటు రవితేజ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, శ్రీకాంత్ కానీ, అన్ని క్యారెక్టర్లకి చాలా గుర్తింపు ఉన్న క్యారెక్టర్లు, చాలా మంచి క్యారెక్టర్. దీంట్లో ప్రతి క్యారెక్టరు హీరో క్యారెక్టర్ లాగే ఉంటుంది. దాన్ని డిజైన్ చేసిన మా కృష్ణవంశీకి, ఇంకా ఈ సినిమాలో నేను చేసిన సీన్ ఆగస్ట్ 15th వస్తుందంటే అది యూట్యూబ్లో అందరికీ సర్క్యులేట్ అవుతుంటుంది ఆ సీను. దీనికి కూడా నేను మరొక్కసారి కృష్ణవంశీకి, మధుకి కృతజ్ఞత తెలుపుకుంటూ, వీలుంటే మేము కూడా వచ్చి సినిమా చూస్తాం, మీరు చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కృష్ణవంశీ. థ్యాంక్ యూ. లవ్ యూ. అందరికీ నమస్కారం అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 వచ్చిందంటే మనకి ఇండిపెండెన్స్ డే, ఈ కార్యక్రమాలు ఉంటాయి. మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మా ఖడ్గం సినిమా ఎప్పుడు ఆగస్టు 15 స్వాతంత్రానికి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా ఖడ్గం వెంటనే రిలీజ్ అవుతుంది. సో ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఖడ్గం మరలా రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వచ్చి ఆస్వాదించండి. మా అందరికీ పేరు వచ్చింది ఖడ్గం నుంచే. సో నేను వస్తున్నాను థియేటర్కి, మీరు కూడా రండి. జై హింద్.